9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ ఆపిల్ హల్వా చేసుకుందాం. రెండు యాపిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు గింజ కూడా తీసేద్దాం. లోపల గింజ భాగం కూడా తీసేద్దాం. ఇలా చెక్కు తీసుకుందాం. పీలర్తో కూడా తీసుకోవచ్చండి. పీలర్తో తీసుకుంటే ఎక్కువ భాగం చెక్కు వచ్చేస్తుంది, దీంతో అయితే సన్నగా వస్తుంది. అందుకని చెప్పి కత్తితోనే చెక్కు తీస్తున్నాను నేను. ఇలా తీసుకుందాం. ఇదిగోండి, తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది మిక్సీలో వేసుకుందామండి. పేస్ట్ చేసుకుందాం. పాను పెట్టుకుని స్టవ్ ముట్టించుకుందాం అండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు 10 గ్రాములు, బాదం పప్పు 10 గ్రాములు వేసుకుందాం అండి. ఇది కొంచెం ఎర్రగా వేగనిద్దామండి. కొంచెం లైట్ కలర్ మారే వరకు ఇప్పుడు తీసేద్దాం. మిక్సీ వేసుకున్న యాపిల్ పేస్ట్ వేసేసానండి. ఇది మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. దీంట్లో నీరు ఎగిరిపోయే వరకు ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. ఇంకా 5 నిమిషాలు వేగాలండి. ఈ యాపిల్ కట్ చేసుకొని కాసేపు ఉంచితే నల్లబడిపోతుందండి. ఇప్పుడు గుజ్జు కూడా అట్లాగే నల్లబడిందండి. ఇప్పుడు చక్కెర వేసుకుందామండి. 1/2 కప్పు చక్కెర వేసుకుందామండి. ఇది కరిగే వరకు తిప్పుకుందాం. మరి కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తానండి. స్ట్రాబెర్రీ కలర్ కొద్దిగా వేసుకుందామండి. ఫుడ్ కలర్. ఈ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదండి. మరి కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా అండి. జీడిపప్పు, బాదం పప్పు వేసుకుందామండి. ఇది అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. ఇదిగో అండి, హల్వా రెడీ అయింది. ఈ ఆపిల్ హల్వా మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.